జార్జ్ సోరోస్ పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఏకంగా ఒక దేశపు ప్రధానమంత్రే మాట్లాడడంతో ఐరోపాలో ఇస్లామిక్ దండయాత్ర ప్రమాదవశాత్తు జరిగింది కదా, ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్, తన కీలుబొమ్మ ప్రధానమంత్రులు మరియు అధ్యక్షుల సహాయంతో సోరోస్ యొక్క ప్రణాళికాబద్ధమైన ఎజెండా ఈ ముక్క తేల్చి చెప్పింది హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బన్ ఆ ఆధారాలతో సహా బయటపెట్టాడు. 2024 ఎన్నికల్లో సోరోస్ తోలుబొమ్మ కనుక గెలిస్తే అది ఏమైనా జరగచ్చు. వాస్తవానికి భారతదేశం మీద కూడా ఇట్లాంటి కుట్రే చేసుకొచ్చాడు. అదృష్టవశాత్తు భారతీయులు దాన్ని ఆపుకోగలిగారు. కానీ అమెరికాలో కనుక ఇప్పుడు కమలా హ్యారిస్ గెలిస్తే అంతర్జాతీయ గొడవలు ఇప్పుడు ఎట్లయితే గత 4 ఏళ్లలో రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వార్, చైనా తైవాన్ సంక్షోభం భారతదేశంతో ఇబ్బంది పెట్టేటటువంటిది, లేకపోతే ఒక శ్రీలంకలో జరిగింది, ఒక బంగ్లాదేశ్లో జరిగింది, ఒక మాల్దీవుల్లో జరిగింది, ఒక నేపాల్లో జరిగింది, ఒక మయన్మార్లో జరిగింది, అట్లాంటి వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం అయితే ఉంది.